ఈ లెసన్లో మనము ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో రెఫరెన్సెస్ అనే ట్యాబ్ గురించి నేర్చుకుందాం. రెఫరెన్స్ అంతకుముందు మన హోమ్ ట్యాబ్ గురించి, ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, పేజ్ లేఅవుట్ ట్యాబ్స్ గురించి ముందుగా నేర్చుకున్నాం. ఓకే, ఇందులో రెఫరెన్స్ అనే ట్యాబ్లో ఏమేమి ఉంటాయంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే గ్రూప్ ఉంటుంది. అదేవిధంగా ఫాంట్ నోట్స్ అనే గ్రూప్ ఉంటుంది. సైటేషన్ బైబిలోగ్రఫీ అనే గ్రూప్ ఉంటుంది. క్యాప్షన్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఇండెక్స్ అనే గ్రూప్ ఉంటుంది. ప్లస్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మొత్తం ఇవి 6 గ్రూప్స్ అనమాట రెఫరెన్స్లో. ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాగో హెడ్ మార్క్ ఉంది కదా, ఎట్లాంటివి ఏదైనా పేజెస్లో హెడ్స్ ఉంటే ఆ హెడ్స్ యొక్క ఇండెక్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది సమాచారాన్ని తెలపడానికి. అంటే ఈ హెడ్డింగ్ ఒకటో ఉంది, దాని యొక్క పేజ్ నెంబరు, హెడర్ 2 అండ్ పేజ్ నెంబర్, అనదర్ హెడ్డింగ్ అండ్ పేజ్ నెంబర్ కింద మనకి ఇవి టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఒక ఇండెక్స్ లాగా మనకి వర్క్ చేస్తుంది అనమాట. చూద్దామా అది ఎలాగడం. ఓకే, మనకి లవ్లీ అనేది ఒక హెడ్డింగ్ ఉందన్నమాట. అదేవిధంగా లిల్లీ అనేది సెకండ్ హెడ్డింగ్, లాస్ట్ అనేది థర్డ్ హెడ్డింగ్. ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం. అంటే 3 పేజీల్లో 3 హెడ్డింగ్లు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనము టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే ఈజీగా ఒక ఇండెక్స్ కావాలనుకుంటే ఇక్కడ ఒక కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ దగ్గరే కావాలనుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇన్సర్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, టేబుల్ ఆఫ్ కంటెంట్ మనకి ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ ఫార్మేట్ కావాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. చూడండి, లవ్లీ అనేది ఫస్ట్ పేజ్లో ఉంది, లిల్లీ సెకండ్ పేజ్లో ఉంది, లాస్ట్ అనేది థర్డ్ పేజ్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు లిల్లీని తీసుకొచ్చి లవ్లీలో అనే పేజ్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను? లవ్లీ అనే పేజ్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ లవ్లీ అనేది ఫస్ట్ పేజ్లో ఉంది, లిల్లీ ఎక్కడ ఉంది? సెకండ్ పేజ్లో లేదు, ఫస్ట్ పేజ్లోకి తీసుకొచ్చాను. లాస్ట్ థర్డ్ పేజ్లో ఉంది. ఇప్పుడు ఈ యొక్క కంటెంట్ ఇండెక్స్ అనేది అప్డేట్ చేయాలనుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ ది టేబుల్ అని అప్డేట్ చేస్తే ఎంటర్ టేబుల్ని అప్డేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్లో లిల్లీ ఉంది కాబట్టి హెడ్డింగ్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉన్నట్టుగా చూపెడుతుంది. ఓకే, ఇట్లా అనమాట. ఇక్కడ తర్వాత ఫుట్ నోట్ ఎందుకు ఉపయోగిస్తాము? మనము జనరల్గా ఫుట్ నోట్ అంటే ఏమి లేదు, మన ఇక్కడ ఒక మీనింగ్, ఏదైనా ఒక పదానికి మీనింగ్ ఇచ్చామనుకోండి, ఈ కిందన మనకి మీనింగ్స్ అది ఇచ్చుకుంటాం కదా, అట్లా అనమాట. ఇక్కడ ఒక దానికి ఒక నెంబర్ ఇచ్చుకుని తర్వాత ఇంకో పదానికి ఇంకో ఫుట్ నోట్ అని సెలెక్ట్ చేస్తే దీనికి ఒక నెంబర్ వస్తుంది. అలాగే ఫుట్ నోట్ అంటే పేజ్ కిందన 2 అని ఇచ్చి దానికి మళ్ళీ ఒక మీనింగ్ అనేది ఇవ్వడానికి, వీలుగా ఉండడానికి ఫుట్ నోట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఫుట్ నోట్స్ అంటే ఏమిటో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సోర్స్ అనే పదాన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ఫుట్ నోట్ అని ఇస్తే ఇక్కడ 1 అనేది హైలైట్ అయింది. చూడండి ఏమైంది, దీన్ని బోల్డ్ చేసి చూస్తే, సారీ, కంట్రోల్ B అని ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా. నేను కంట్రోల్ B ప్రెస్ చేసి దీనికి ఒక రెడ్ కలర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సోర్స్ 1 అనేది ఉంది, ఇక్కడ ఫుట్ నోట్ 1 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఎప్పుడైతే ఫుట్ నోట్ ఇన్సర్ట్ అని ప్రెస్ చేశానో ఇప్పుడు 1 పోయింది, మళ్ళీ 2 వచ్చింది. అంటే ఆల్రెడీ మనము అక్కడ ఇచ్చేసాం కదా, అందువల్ల అనమాట. ఇది 1, 2 అనేది ఒకదానికి అప్లై అయింది. సరే, ఏమిద్దాం? సోర్స్ అంటే సమ్వేర్ అనేది ఒకటి విద్దాం. ఓకే,
తర్వాత ఏపీఆర్స్ అంటే దీనికి ఒక మీనింగ్ ఇద్దాం. సరే, దీనికి దీన్ని ఏం చేద్దామంటే దీన్ని కూడా ఒక రెడ్ కలర్లో ఇచ్చేసి బోల్డ్ చేసి దీనికి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాం. ఇంకొక మీనింగ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఏపీఆర్స్ అంటే లుక్ లైక్, ఎట్లా సంథింగ్ ఏదో మీనింగ్ఫుల్గా ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ట్యాగ్ మళ్ళీ ఫుట్ నోట్ ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు. దీనికి ఏముంది, ఫోర్త్ మీనింగ్ లాగా ట్యాగ్ అంటే బట్ లైక్ నేమ్ అని ఇట్లా ఇలా ఇవ్వడానికి ఫుట్ నోట్ యూజ్ చేస్తారనమాట. ఓకే, అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మన ఫుట్ నోట్ ఏపీఆర్స్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే నెక్స్ట్ ఫుట్ నోట్ దగ్గరికి మనకి తీసుకువెళ్తుంది. ఓకే, ఫుట్ నోట్ ట్యాగ్ 4 దగ్గర ఉంది, అంటే 3 నుంచి 4కి ఇక్కడికి జంప్ అయింది అనమాట. ఓకే, సో నోట్స్ అంటే ఇవి మొత్తం చూపెడతాయి అనమాట. ఓకే, ఇది ఇట్లా ఫుట్ నోట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏముంది, ఇన్సర్ట్ సైటేషన్. సైటేషన్ అంటే ఎట్లా ఉపయోగిస్తారంటే ఇన్సర్ట్ సైటేషన్ అంటే మన టెక్స్ట్ అనేది ఎక్కడ ఏ సోర్స్ నుంచి మనం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ సంథింగ్ ఏదో ఇక్కడ ఏదో ఈ పారా ఎక్కడి నుంచి మనము రీసెర్చ్ చేసిన పాయింటా లేదంటే సర్టెన్ రెఫరెన్స్ బుక్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నామా అనే సందర్భంలో ఈ సైటేషన్ అండ్ బైబ్లియోగ్రఫీని యూజ్ చేసుకుంటాం. సైటేషన్ అండ్ బైబ్లియోగ్రఫీ. సైటేషన్ అంటే ఏదో సోర్స్ నుంచి తీసుకున్నాము, ఈ రీసెర్చ్ పేపర్స్ కానీ ఇలాంటివి పబ్లిష్ చేస్తారు కదా, అక్కడ నుంచి తీసుకోవడానికి సైటేషన్ అంటే. బైబ్లియోగ్రఫీ అంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు బైబ్లియోగ్రఫీని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, చూద్దాం. ఇన్సర్ట్ సైటేషన్. నేను ఒక సోర్స్ని ఎక్కడి నుంచి అంటే జనరల్ నుంచే తీసుకున్నాము. ఇక్కడ ఏం చేద్దామంటే రేమో అనే ఆథర్ ఉన్నారు. తర్వాత టైటిల్ వచ్చేసరికి రేమో ఆఫీసెస్, రేమో ఆఫీస్ అనేది సమ్ టైటిల్ అనుకుందాము. ఇయర్ వచ్చి 2K21 అనుకుందాము. సిటీ వచ్చి విఎస్ అనుకుందాము. సరే, మనం ఇట్లా యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేస్తే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సోర్స్ ఎక్కడి నుంచి ఈ పారాగ్రాఫ్ సెట్ చేసుకున్నాను అని చెప్పడం కోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం, మేనేజ్ సోర్స్ అని వెళ్ళి నేను ఇవన్నీ నాకేం వద్దు, వివి రామ్ అనేది అందులోంచి తీసేద్దాం. కరెంట్ ఏముందంటే రేమో ఆఫీస్ 2K21 అనేది ఉంది. మనం బైబ్లియోగ్రఫీ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సినవి అంటే పాతవన్నీ ఉంటాయి, కాకపోతే ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోలేదు కరెంట్లోకి. ఈ కరెంట్లోకి మనకి ఇది కావాలనుకుంటున్నాం, రేమో ఆఫీస్ అని. ఇప్పుడు బైబ్లియోగ్రఫీ మీద ప్రెస్ చేస్తే మనకేం రావాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మేట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఈ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, బైబ్లియోగ్రఫీ ఏం చెప్తుంది, రేమో ఆఫీస్ 2K21 అనే సోర్స్ నుంచి తీసుకున్నారు, దాని నుంచి ఈ పారాగ్రాఫ్ని తీసుకున్నాం అన్నట్టుగా చెప్పడం కోసము ఈ సైటేషన్ అండ్ బైబ్లియోగ్రఫీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవడానికి ఈజీగా మనకి బైబ్లియోగ్రఫీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ క్యాప్షన్. ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకుందాం. ఇమేజ్ ఉంటే మనం ఫిగర్ 1 ఫిగర్ 2 అని అనుకుంటాం కదా, అట్లా అన్నమాట. ఒక డెజర్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, డెజర్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమి ఇన్సర్ట్ చేద్దామంటే ఇంకో పిక్చర్ని ఇన్సర్ట్ చేద్దాం. సమ్ ఫ్లవర్స్, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఓకే,
ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం 2 ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసాం. ఈ ఇమేజ్కి మనము రెఫరెన్సెస్లోకి వెళ్ళి ఇమేజ్ ఏమిద్దాము, దీనికి పేరు ఏమిద్దాము, DESERT డెజర్ట్. దీనికి నేమ్ ఏమిద్దాం, ఫ్లవర్స్, FLOWERS ఫ్లవర్స్ అనుకుందాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్సర్ట్ క్యాప్షన్, అంటే ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే అక్కడ మన క్యాప్షన్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఈక్వల్ టు ఏమంటే డెజర్ట్, దాని పేరేంటి, ఫిగర్ 1 పేరు డెజర్ట్ అని చెప్తున్నాము. ఇది బిలో కావాలా అబోవ్ కావాలంటే అక్కడ ఆ నేమ్ వస్తుంది అనమాట. నేను బిలోనే కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ దీనికి పైన కావాలో కింద కావాలని అడుగుతుంది. ఓకే ఇన్సర్ట్ చేస్తే ఫిగర్ 1 = డెజర్ట్ అని వచ్చిందనమాట. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి మనము ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే ఫిగర్ 2 కింద అది హైలైట్ అయిన తర్వాత మనం ఇంకేమిద్దాం అనుకుంటున్నాం, FLOWERS ఫ్లవర్స్ అని చెప్తున్నాం. ఫిగర్ 2 అనేది ఫ్లవర్స్ అని క్యాప్షన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇలా క్యాప్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫిగర్ 1 ఫిగర్ 2 అనేవి యాడ్ చేసాము. ఇక్కడ తీసుకొచ్చి నేను ఇన్సర్ట్ టేబుల్ ఫిగర్స్ అంటున్నాను. టేబుల్స్ ఆఫ్ ఫిగర్స్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉంది కదా, ఇలా కావాలా, ఈ ఫార్మేట్లో కావాలా అని అడుగుతుంది. ఓకే, అడిగిన తర్వాత మనం ఏమంటామంటే ఓకే ఇక్కడ మనం ఏమంటున్నాము, ఫార్మేట్ ఎలా కావాలి, సెంటర్ క్లాసిక్ ఇలాగా అనేది అడుగుతుంది అనమాట. క్యాప్షన్ ఏంటంటే ఫిగర్సే కదా మనం తీసుకున్నది, ఈక్వేషన్స్ ఏం కాదు కదా. ఓకే, ఫిగర్స్ అనే ప్రెస్ చేసి అలా కాకుండా మనకి టేబుల్స్ అంటే ఇలాగ టేబుల్ టెక్స్ట్ అని ఇలా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఫిగర్స్ అన్నాం కాబట్టి ఫిగర్స్ని సెలెక్ట్ చేసి ఓకే అని అప్లై చేస్తే ఇక్కడ చూడండి డెజర్ట్ ఫిగర్ 1 అనేది డెజర్ట్ 2 పేజీలో ఉందని చూపెడుతుంది. ఫిగర్ 2 ఫ్లవర్స్ అని ఉంది, పేజ్ నెంబర్ 3లో ఉన్నట్టుగా చూపెడుతుంది. మనం అక్కడికి రీచ్ అవ్వాలనుకుంటే దీని మీద ప్రెస్ చేసి కంట్రోల్ హైలైట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు డెజర్ట్ దగ్గరకు వచ్చేస్తాం. మనం ఒకవేళ ఇది సెకండ్ వన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఫిగర్ 2 దగ్గరికి రీచ్ అవుతాం అనమాట. ఇలా షార్ట్ కట్ లాగా ఉపయోగపడుతుంది ఇది మనకి. ఓకే, నెక్స్ట్ మార్క్ ఎంట్రీ. ఓకే, మార్క్ ఎంట్రీ అంటే ఇట్లాగా నేను ఈ సోర్స్ 1 అని సెలెక్ట్ చేసుకుని మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇది నాకు క్రాస్ రెఫరెన్స్ లాగా అనుకుంటున్నాను. ఓకే, తర్వాత క్లోజ్ చేసి అపియర్స్, ఇది నాకు క్రాస్ రెఫరెన్స్ కింద ఉండాలనుకుంటున్నాను. దీన్ని కూడా ఏం చేస్తున్నాను, మార్క్ ఎంట్రీ కింద చేస్తున్నాను. ఓకే, తర్వాత నాకు గేవ్ అని ఉంది కదా, దీన్ని కూడా మార్క్ ఎంట్రీ కింద చేస్తున్నాను. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళి అంటే బుక్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ప్రొఫెషనల్ బుక్స్లో ఎలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇన్సర్ట్ ఇండెక్స్ అంతే కదా, ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ఎలాగ ఇండెక్స్ అనేది ఉంటుంది. విత్ పేజ్ నెంబర్, రైట్ పేజ్ నెంబర్స్ ఎన్ని ఉంటే పేజ్ నెంబర్స్తో పాటు ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి యొక్క సింబల్ని మిస్ చేస్తాం. అంటే అపియర్ అనేది 1వ పేజ్లో ఉంది, గివ్ అనేది 1వ పేజ్లో ఉంది, సోర్స్ అనేది ఇది ఒక రిఫరెన్స్ లాంటిది అని చెప్పేసి మనకి ఎట్లా చూపెడుతుంది అనమాట ఇలా చేస్తేనే. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే మనకి ఒక లాస్ట్ ఫైనల్ ఇండెక్స్ అనేది ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ఇది సింపుల్గా చూసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాం కదా, అట్లాగనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ని పికప్ చేద్దాము. క్రియేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్క్ సైటేషన్ మార్క్ అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఏం ప్రెస్ చేద్దామంటే డ్రాప్ డౌన్ మార్క్ సైటేషన్ మార్క్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, జర్నల్ మార్క్ సైటేషన్ అని ప్రెస్ చేసి మార్క్ అని ప్రెస్ చేసి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత
ఇక్కడ నేను నా కర్సర్ని డౌన్కి తీసుకొచ్చి కిందకి తీసుకొచ్చి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అంటున్నా. ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని ఇక్కడ చూడండి, ఆల్ కేసెస్ ఆల్ లేకపోతే కేసెస్ ఆర్ స్టేటస్ అని అడుగుతుంది. నేను ఆల్ అని పెట్టి ఓకే చేశాను. ఓకే, మళ్ళీ హోమ్లోకి వెళ్ళి ఇలా చేస్తే మనకి ఇలా వస్తుంది. క్రియేట్ అనేది 4వ పేజీలో ఉంది, డ్రాప్ డౌన్ అనేది 4వ పేజీలో ఉంది. తర్వాత ఈ జర్నల్ అంటే వర్నల్ అనేది అయింది, జర్నల్ అనేది ఈ 4th పేజీలో ఉందని చూపెడుతుంది అనమాట. అటువంటి డైరెక్ట్ పేజ్ నెంబర్ చూసుకోవడానికి ఎక్కడ ఉంది అని తెలియడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే ఇది మనము సింపుల్గా ఐడెంటిఫై చేసి, అంటే ఈ పదం అనేది లేదంటే ఈ యొక్క వర్డ్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియజేయడానికి ఈ యొక్క క్రాస్ రెఫరెన్స్లో సైటేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మార్క్ ఎంట్రీ అనేది ఈ క్రాస్ రెఫరెన్స్ కోసం ఉపయోగించినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ లెసన్లో మనము మెయిలింగ్ గురించి చూద్దాం. ఓకే.